సిచ్యువేషన్. మచిలీపట్నం వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ప్రజెంట్ మచిలీపట్నంలో సిచ్యువేషన్ ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా మచిలీపట్నం మీద పడింది. విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవస్థ అంతా కూడా నాశనమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. చూడొచ్చు మనం విజువల్స్లో రాత్రి ఏ విధంగా తుఫాను తీరం దాటే సమయంలో మచిలీపట్నం మీద బేభత్సం సృష్టించింది అనేది మనకు విజువల్స్లో కనబడతా ఉంది. విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి, భారీ వృక్షాలన్నీ కూడా రోడ్ల మీదే నేలకి ఒరిగిన పరిస్థితి, హైటెన్షన్ వైర్లన్నీ కూడా ప్రధాన రోడ్ల మీద పడిపోయిన నేపథ్యంలో రాత్రి రెస్క్యూ టీములు అప్పటికప్పుడు ఈ రంగంలోకి దిగి ఈ రోడ్డుకి అడ్డంగా పడినటువంటి భారీ వృక్షాలన్నింటినీ కూడా రాత్రి సమయంలోనే వాటిని ఐరన్ కట్టర్స్తో కట్ చేసి వాటన్నిటిని కూడా రోడ్ల మీద నుంచి పక్కకైతే జరిపిన పరిస్థితి చూడొచ్చు. భారీ వృక్షాలు అన్నీ కూడా ఏళ్ల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి భారీ వృక్షాలు అవన్నీ కూడా నేల కొరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం రాత్రి నెలకొనలేదు. ఎందుకంటే మొత్తం అందరినీ కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పి అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరికీ సంబంధించి అధికారులు ఇళ్లలోనే ఉండటంతో రెస్క్యూ టీంలు అనేది వెంటనే రంగంలోకి దిగి ఈ భారీ చెట్లన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి చూడొచ్చు. విజువల్స్లో ఇళ్లలోంచి బయటికి రావాలంటే కూడా ఈ చెట్లన్నింటినీ కూడా తొలగించాల్సిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక హైటెన్షన్ వైర్లకు సంబంధించి కూడా అన్ని రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచే విద్యుత్ సరఫరాని పూర్తి స్థాయిలో అధికారులు నిలిపివేసిన నేపథ్యంలో కొంత ఇబ్బందుల నుంచి బయటపడిన పరిస్థితి. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా రాత్రి తీవ్ర తుఫాను ప్రభావం అనేది బందర్ మీద చూపించింది, మీరు కూడా ఇక్కడే ఉండి ఉంటారు, ఎట్లా ఉంది? నిన్న ఈవినింగ్ 4 గంటల నుంచి కరెంట్ తీసేశారండి. కరెంట్ లేదు. కలెక్టర్ గారు కూడా హెచ్చరిక చేశారు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి. ఎవరు బయటికి రాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకటి రోడ్డుకి అడ్డంగా ఉంది. ఎప్పటి నుంచో ప్రాబ్లం అది. యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. అర్జెంటుగా ట్రాన్స్ఫార్మర్ అవతల జరపాలి. మాకు వాటర్ లేదు, కరెంట్ లేక స్నానాల కాటికి ఇబ్బందిగా ఉంటుంది. రెండోది ట్రాఫిక్ పెరిగింది. ఈ లైన్ అంతా కూడా అవతల జరిపి రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి. మెయిన్ రోడ్ లాగా తయారైపోయింది ఇది. కనీసం రోడ్డు క్రాస్ అవతలకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పరాస్పేట రోడ్డు ఎవరు వెళ్తలేదు చిల్లరపూడి నుంచి. వినాయకుడి గుడి నుంచి చిల్లరపూడి రోడ్డే బాగా ట్రాఫిక్గా ఉంది. అందరూ ఇటే వస్తున్నారు, బీచ్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. కాస్త ముఖ్యంగా రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి స్తంభాలను అవతల జరిపి ఫ్రీగా చేయాలనేది కోరుతున్నాం. చూడొచ్చు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఒకవైపున ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ఆ విజువల్స్లో ఆ ఈదురు గాలుల బేభత్సం, ముందా తుఫాను బేభత్సం ఏ విధంగా కృష్ణా జిల్లా మీద మచిలీపట్నం మీద ప్రధానంగా ఉంది అనేది ఒకసారి మనకు విజువల్స్లో స్పష్టంగా కనబడుతుంది. విద్యుత్ స్తంభం 2 ముక్కలుగా విరిగిపోయిన పరిస్థితి, హైటెన్షన్ వైర్లన్నీ కూడా రోడ్డు మీదే పడిన పరిస్థితి. వర్షం వల్ల కురిసినటువంటి వర్షపు నీళ్ళల్లోనే ఈ హైటెన్షన్ వైర్లన్నీ కూడా రాత్రి నుంచి కూడా నానుతున్న పరిస్థితి. అయితే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో అధికారులు నిలిపివేశారు. మొత్తం ఈ రోడ్డు అంతా కూడా మొత్తం ఈ విద్యుత్ స్తంభాలన్నీ కూడా రోడ్డు మీద కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ కూడా ఆ ఈదురుగాలుల తాకిడికి మనం చూస్తున్నాం, అది కూడా కింద పడే ప్రమాదం నుంచి కూడా కొంతవరకు ఆగిన పరిస్థితి. ఎందుకంటే అంచుల వరకు వెళ్ళింది ఆ నిర్మాణం మీద. ఈ విద్యుత్ స్తంభాన్ని ఒకసారి పరిశీలిస్తే కనుక ఎంత వేగంతో ఈదురుగాలులు వీచాయి అంటే 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తేనే ఇంత బలమైనటువంటి విద్యుత్ స్తంభాలు 2గా విరిగిపోయి కూలిపోయిన పరిస్థితి. ఇదే కాదు, ఇది మంగినపూడి కాకుండా ఇది చిలకలపూడి వెళ్ళే మార్గం. ఈ మార్గం అంతా కూడా విద్యుత్ స్తంభాలు పూర్తి స్థాయిలో నేలకు కొరిగిన పరిస్థితి, అన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. వీటన్నిటినీ కూడా రీస్టోర్ చేయాలంటే, తిరిగి వీటిని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా కూడా సమయం పట్టుద్దని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒకవైపున విద్యుత్ శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తిరిగి మరమ్మతు చర్యలు చేపడతామని చెప్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనే అంశానికి సంబంధించి వాళ్ళకు కూడా కొంత వీటన్నిటిని కూడా రీస్టోర్ చేయడానికి సిబ్బంది ఉన్నప్పటికీ కూడా సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు ఒక్కొక్కటి కూడా ఆ విద్యుత్ స్తంభం అనేది చాలా బలమైంది. వీటిని ఏర్పాటు చేయడానికి కూడా క్రేన్లను తీసుకొచ్చి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. అలాంటి విద్యుత్ స్తంభాలు ఈదురు గాలులు 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ఈ ఈదురుగాలుల తాకిడికే ఈ విద్యుత్ స్తంభాలు కానీ భారీ వృక్షాలు కానీ మచిలీపట్నం వ్యాప్తంగా ఇది చిలకలపూడి వెళ్లే మార్గం, అటు మంగినపూడి బీచ్కి వెళ్లే మార్గంలో కూడా ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నేల కొరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలకు సంబంధించి కూడా స్థానికులందరూ కోరుతూ ఉన్నారు, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని. అంటే విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల మొబైల్స్లో ఛార్జింగ్ కూడా
పూర్తిగా లేని పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కనెక్టివిటీ ఇక్కడ ఎలా ఉందనేది వాళ్ళ బంధువులకి చెప్పాలన్నా కూడా ఆ కనెక్టివిటీ కూడా లేని పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇటు మచిలీపట్నంతో పాటుగా పెడన, అవినిగడ్డ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయి మొత్తం అన్ని గ్రామాలు కూడా అంధకారంలో ఉన్న పరిస్థితి. ఇక ఇళ్ల ముందు పడిపోయినటువంటి భారీ వృక్షాలను తొలగిస్తే కానీ ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కొంతమంది కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభమైనప్పటికీ కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి మాత్రం మరి కొంత సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అందుకనే ఈ విద్యుత్ వైర్లన్నీ హైటెన్షన్ వైర్లు కాబట్టి వాటన్నిటినీ రోడ్ల మీద నుండి తొలగించిన మళ్ళీ వాటన్నిటిని కూలినటువంటి స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి అక్కడ ఈ విద్యుత్ వైర్లన్నింటినీ కూడా హైటెన్షన్ వైర్లని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటానికి సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఎక్కడ ఈ విద్యుత్ సరఫరా వల్ల ఎవరికైనా కరెంట్ షాక్ కానీ ఇవన్నీ కొడతాయి కాబట్టి ఆ ప్రమాదం నుంచి జనాలను కాపాడాలంటే ఖచ్చితంగా ఆ విద్యుత్ సరఫరాని నిలిపివేయాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు మనం ఈ ఏదైతే చిలకలపూడి మార్గంలో మొత్తం విద్యుత్ హైటెన్షన్ వైర్లు అన్నీ కూడా తెగి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. అన్నీ కూడా ఇళ్ల ముందే మనం అది కూడా చూడొచ్చు. ప్రధాన రహదారితో పాటు నివాసాల ముందు ఈ హైటెన్షన్ వైర్లన్నీ కూడా పడిపోయిన నేపథ్యంలో ఇళ్ల నుంచి కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఈ రోడ్లో ఏదైతే రాకపోకలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో అధికారులు నిలిపివేశారు. ఒకవైపున విద్యుత్ వైర్లు, మరొక వైపున భారీ వృక్షాలు రెండు కూడా కూలిపోయిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా రీస్టోర్ చేయటం అనేది ఇప్పుడు అధికార యంత్రాంగం ముందున్నటువంటి ప్రధాన సవాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైటెన్షన్ వైర్లని రీస్టోర్ చేసి విద్యుత్ స్తంభాలను కూడా మళ్ళీ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా తిరిగి పునరుద్ధరించడానికి సంబంధించి అయితే మరికొంత సమయం పట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఇటు మచిలీపట్నం వ్యాప్తంగా అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసి అదేవిధంగా ఈ సహాయక చర్యలు కొనసాగిస్తారని చెప్పి అయితే అధికారులు మనకి చెప్తా ఉన్నారు. చూడొచ్చు ఎక్కడికక్కడ ఈ భారీ వృక్షాలన్నీ కూడా ఆ విద్యుత్ స్తంభాల మీద పడిపోయిన పరిస్థితి. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోవటం, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన హైటెన్షన్ వైర్లన్నీ కూడా రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇక ఈ సహాయక చర్యలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. రాత్రే ఈ భారీ వృక్షాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తొలగించడానికి రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒకవైపు పనిచేస్తూ ఉన్నారు. ఇక విద్యుత్కి సంబంధించి పునరుద్ధరణ, ఆ విద్యుత్ స్తంభాల ఏర్పాటు మీద కూడా అధికారులు ఉదయం నుంచి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సాయంత్రం వరకు ఈ తుఫాను ప్రభావం అయితే మొత్తం జిల్లా మీద అయితే కనబడబోతా ఉంది. సహాయక చర్యలు కూడా కొనసాగబోతా ఉన్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్లానింగ్